హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? మా మనవడికి చికెన్ ఫ్రై చేయాలంట. చూడండి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూడండి: కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ బాండీలు పెట్టుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకున్నాను. ఆనియన్స్ వేయించుకున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్. చికెన్ ఉప్పు పసుపు వేసి కడుక్కొని ఒక అరగంట సేపు ఉంచానండి. నీళ్ళల్లో ఉంచి మళ్ళీ కడిగి కొంచెం ఇలాగ ఆరపెట్టానండి. ఇలాగ ఆరితే మీకు ఫ్రై చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి. నా స్టైల్లో చేస్తున్నాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేము ఎక్కువ వేసుకుంటామండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇవన్నీ శుభ్రంగా దీంట్లో వేసుకున్నాం కదా. కొంచెం నిమ్మరసం వేస్తున్నాను చూడండి. కొంచెం ఇవన్నీ వేసుకొని కొంచెం ఇలా కలిపి పెట్టుకున్నామండి ఆనియన్స్ వేగేదాకా. చూడండి, చికెన్ ఇలా కలిపాను కదా. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. మూత పెడుతున్నాను చూడండి. అదిగోండి ఆనియన్స్, ఇదిగోండి బాగా బ్రౌన్ కలర్ రావాలండి. సింపుల్గా అయిపోతుందండి, ఎంతో సింపుల్గా అయిపోతుందండి చికెన్ ఫ్రై. ఇది ఎక్కువసేపు ఉండదు, 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఆనియన్స్ వేయకపోతే చికెన్ ఫ్రై అయిపోయినట్టే. అదిగోండి ఎంత బ్రౌన్గా అయ్యాయో. ఇలా బ్రౌన్గా వేపుకొని ఇదిగోండి డైరెక్ట్గా చికెన్లోనే వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ బ్రౌన్ వేయకూడదండి. ఈ బ్రౌన్లో వస్తే చాలా బంగారు రంగులో వస్తే చాలు. ఇదిగోండి ఆనియన్స్ వేసుకున్నాం కదా. చికెన్లో ముందు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి బంగారు కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా. ఇవి వేసుకొని ఇట్లా కలిపి చికెన్ బాగా కలపాలి. మసాలా ఇందాక వేసాం కదా, ఈ ఆనియన్స్ కూడా అన్నింటిలో బాగా పట్టాక అదే ఇందాక ఆనియన్స్ వేపిన బాండిట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదండి చికెన్ వేస్తాను చూడండి. ఇదండి ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే వాటర్ వస్తాయి. ఈ వాటర్కే మనకి చికెన్ అంతా ఫ్రై అయిపోద్దండి. అప్పుడే గుమ్మ వాసన వచ్చేస్తుంది చూడండి చికెను. దీన్ని ఇట్లా మూత పెడదామండి. మూత పెడదాం. చికెన్ చూడండి, నీళ్ళు మూత తీస్తున్నాను. అదిగోండి మనం వాటర్ వేయలేదు కదా, అదే వాటర్ చికెన్లో ఉండే వాటర్ వేసి చూడండి. ఆనియన్తోనే ఫ్రై అయిపోద్దండి. నూనె కూడా మనం ఆనియన్ వేసుకున్న నూనె కొంచెం వేసి అలా ఫ్రై అయిపోవాలి. బాగా ఆనియన్తోనే ఇంకిపోవాలి. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందండి చికెన్. ఈ వర్షానికి అబ్బా వేడిగా తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఈ మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి అంతే. ఇవి కూడా కొంచెం మగ్గాలి. వీటితో పాటు మగ్గితే సూపర్గా ఉంటుందండి. కాసేపు ఫ్రై అవుతామండి. నీళ్ళు అది ఇంకిపోవాలి కదా. చూడండి వాటర్ లేకుండా ఎట్లా ఫ్రై అయిపోయిందో చికెను. దీంట్లో బాగా మసాలాలు అవి ముందు కలుపుకున్నాం కదా. ఆనియన్స్ వేయించుకొని
కొత్తిమీర చల్లుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అయిపోయిందండి. ఫ్రై 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ చికెను. ఒకసారి దీని టేస్ట్ చూద్దాం. ఇదిగోండి ఇలాగా ముక్కలు చూసారా ఎలా పెడుతున్నాయా. ఇదిగోండి సూపర్గా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.